హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో చేపల కర్రీ అనమాట. చాలా బాగా వచ్చింది టేస్ట్. ముందుగా అయితే మేము కేజీ చేపలు తీసుకున్నాము. అవి చిన్న చిన్న పీసెస్ లాగా చేయించి నీట్గా కడిగినాం అనమాట. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి నీట్గా కడిగిన. చూడండి ఎంత బాగా నీట్గా కడిగినో, ఏమాత్రం గలీజ్ లేకుండా. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని అందులో సరిపడా నూనె పోసి జీలకర్ర కూడా వేసిన. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు రెడీగా పెట్టుకున్న ఆనియన్ అండ్ టమాటో, నానబెట్టుకున్న చింతపండు, బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కూడా రెడీగా పెట్టిన. ఇప్పుడు వచ్చేసి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అయితే ఆయిల్లో ఫ్రై చేస్తున్నా చూడండి. అవి బాగా కలుపుకున్న తర్వాత అందులో టమాటో కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే అందులో అల్లము అండ్ పసుపు, దానికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నా. ఇవి వేసిన తర్వాత అయితే కొద్దిసేపటి వరకే స్పూన్తోనైతే కొంచెం కలుపుకోవాలన్నమాట. చూడండి ఎట్లా కలిపినా. ఇప్పుడైతే నేను 2 స్పూన్ల కారం వేస్తున్నా చూడండి. మీకు టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నా. చూడండి ఇప్పుడైతే మంచిగా మరుగుతుందనమాట. చింతపండు రసం వేసినాం కదా, అందులో ఇప్పుడు చేప ముక్కలు అయితే వేస్తున్నా. మాకైతే గిన్నె నిండా అవుతున్నాయి చేపలు ముక్కలు. అయితే అన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే కొంచెం కలుపుతున్నా, ఇట్లా పైకి కిందికి ఇట్లా అన్నీ. కారము అంతే ముక్కలకు పట్టాలి కదా, అట్లా అనేసి నేను కలుపుతున్నా. ముక్కలు ఉడికిన తర్వాత మాత్రం స్లోగా కలపాలి, ఎందుకంటే ముక్కలు ఏమంటారు చిన్న చిన్న పీసెస్ లాగా అయిపోతాయి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూస్తున్నా ఎట్లా అవుతుందనేసి. మంచిగా ఉడుకుతుంది చేపల కర్రీ మాత్రం. ఇప్పుడైతే మళ్ళీ మూత తీసి చూసిన చూడండి, ఆయిల్ అయితే కొంచెం పైకి వస్తుంది. అంటే ఇప్పుడు చేపల కర్రీ రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడైతే లాస్ట్లో ధనియాల పొడి అయితే వేసిన. ఇంకా 2 మినిట్స్ దాకా గ్యాస్ అట్లాగే ఉంచితే చేపల కర్రీ రెడీ అయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో.